సార్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక మనిషి తలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు అని చెప్పేసి. అదే మనిషి అంటాడు, నా వల్ల ఏమైద్ది? ఆల్రెడీ దానికి డబ్బుండాలి. వెనకాల అంటే వాళ్ళకి వాళ్ళ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. లేదంటే వాళ్ళ ఫాదర్‌లో వాళ్ళ తాతలు సంపాదించింది. డబ్బుతో డబ్బును సంపాదించగలం. కానీ డబ్బు లేకుండా డబ్బును సంపాదించలేం అనే ఒక ఆనవాయితీ బాగా ఎక్కువైపోయింది. ఇంకోడంటాడు, అబ్బెబ్బే! మనం థింకింగ్ ఎక్కడో ఇది చేస్తున్నాము. నాకు వాస్తవానికి ఏంటంటే గనక వాస్తు పని చేయట్లేదని కొంతమంది. నేను డబ్బు సంపాదించాలంటే ఎనకాల గ్రహ బలాలు సరిగ్గా లేవని కొంతమంది. అరే! ఎనకాల ఏదో దోషం ఉందని. ఎంత చేసినా సరే మనిషి చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటాడు సార్. అవును. ఎక్కడికెళ్ళినా సరే గనక తన ఆలోచన విధానంలో లోపం ఉందా? ఒక మనిషి పూర్తిగా తను అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే అక్కడ ఎక్కడ లోపం ఉంది? సాధించగలుగుతాడా? లేదా? అనేది నాకు ఒక మాట చెప్తానండి. యెస్. మనిషి ఆలోచనతో పాటే తన సక్సెస్ ఉంది, తన ఫెయిల్యూర్ కూడా ఉంది. ఓకే. ఇది 100% రాసి పెట్టుకోవాలి. ఓకే. నా ఆలోచన మార్చుకుంటే నా జీవితంలో డబ్బొచ్చేస్తుందా అంటే 100% వస్తుంది. ఈరోజు మీ జీవితంలో డబ్బు లేదు అంటే అది మీ ఆలోచన వల్లే లేదు. ఈరోజు మీ జీవితంలో అప్పులున్నాయంటే అది మీ ఆలోచన వల్లే ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో డబ్బు బలంగా వస్తుంది అంటే అది కూడా మీ ఆలోచన వల్లే ఉంది. మనిషి ఆలోచనతోనే మొత్తం ముడిపడి ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడు. ఈ మానవుడు తన గురించి తను ఎలా ఆలోచించాలి? నేను అంత వర్త్ కాదు. నేను అంత వర్త్‌లెస్ అని చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉంటుంది. నేను అంటాను గదా! నువ్వు ప్రపంచాన్ని చూడటం తర్వాత కానీ ముందు నిన్ను నువ్వు చూసుకో అని చెప్తా. అండర్‌స్టాండ్ యువర్ సెల్ఫ్. నువ్వేంటో నీకు తెలిస్తే నీ గురించి నువ్వు ఎలా మాట్లాడుకోవాలో నీకు తెలుస్తుంది. నేనున్నానండి. యెస్. నేను మాట్లాడుతున్నాను. మాట్లాడటము అనేది ఎంత పెద్ద శక్తి చెప్పండి. యెస్. ఈ ప్రపంచంలో మానవులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మన మాటలు వినేవాళ్ళకి చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు అంటే అది చిన్న విషయమా? ఎంత పెద్ద శక్తి మాటలు రాని మూగోడితో పోల్చుకోండి. నేను చూస్తున్నాను కదా! చూసే శక్తికి బలం ఎంత? దాని యొక్క ఆస్తి ఎంత పెద్ద ఐశ్వర్యం చెప్పాలి? చూపు ఉంది కదా! ఇంత పెద్ద ఐశ్వర్యం మన దగ్గర ఉంది కదా! కళ్ళు లేని వారిని అడుగుతూ తెలుస్తది కదా! ఈ కంటి యొక్క విలువ ఏంటన్నది. మన మెదడు ఉంది. మన మెదడు ఉందన్న విషయం ఎప్పుడైనా గుర్తించాం అసలు? మనం లోపలికెళ్ళి చూస్తున్నాం, బయట అందాలు చూస్తున్నాం. లోపలేంటి? ఈరోజు ఆ చిన్న న్యూరాన్ ఖరాబ్ అవ్వడం వలనో, ఆ బ్రెయిన్ ఖరాబ్ అవ్వడం వలన, డిస్టర్బ్ అవ్వడం వలన పిచ్చోళ్ళుగా చాలా మంది ఉన్నారు. యెస్. పోల్చుకుంటే మన దగ్గర ఉన్న ఆస్తి ఎంత? చాలా పెద్ద అవునా? చాలా మంది హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిన ఉన్నారు. హార్ట్ పనిచేస్తుంది. గుండె కొట్టుకుంటుంది. పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంది. దానికి ఎంత విలువ కడతాం? మన శరీరంలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్‌ని చూసుకుంటూ వెళ్తే చిన్న వాల్యుబుల్ కాదు. చాలా బలమైన ఆర్గాన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎవరిచ్చారు? మనం తయారు చేసుకున్నామా? మనం తయారు చేసుకోలేదు. యెస్. ఇచ్చినోడు ఒకడున్నాడు కదా! సర్వేశ్వరుడు, భగవంతుడు, ఆ పైవాడు. అవునా? ఇచ్చినవాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు వాల్యుబుల్ కాబట్టే నీకిచ్చాడు. అవునా? ఉదాహరణకి ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందండి. ఒక మానవుడు ఒక కంపెనీ పెట్టేసి ఒక యూనిట్‌ని తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ మైక్ ఉంది. ఈ యెస్. మైక్‌ని ఒకడు తయారు చేశాడు. తయారు చేసి మార్కెట్‌లోకి వదిలిన తర్వాత ఇవి అసలు పని చేయట్లేదనుకోండి. కంపెనీ క్లోజ్ చేయాల్సొస్తది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్యూర్ అంటారు. యెస్. కాబట్టి ఇదేం చేస్తాడు? తయారు చేసినంత టెస్ట్ చేసి బాగుందంటేనే మార్కెట్‌లోకి వదులుతాడు కదా! అవునా కదా? ఎగ్జాక్ట్‌లీ. ఈరోజు మిమ్మల్ని, నన్ను, మన మాటలు వింటున్న అందరూ కూడాను పైవాడు తయారు చేశాడు అంటే ఆయన మ్యానుఫ్యాక్చరర్ అయితే టెస్ట్ చేసి ఓకే అయితేనే కదా భూమికి పంపించడం మనల్ని. ఎగ్జాక్ట్‌లీ సార్. యెస్. అవునా కదా? అవును సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లోపం ఉంది అనుకుంటే అక్కడ లోపం ఉందని అర్థమా? కాదు. కాదు. అంటే ఇక్కడ మనల్ని చాలా బలంగా తయారు చేసినట్టు విషయం మనం గుర్తించాలి. నేనేం కాదు, నా వల్ల ఏం కాదు, ఈ ఆలోచన తప్పు. యెస్. యూ ఆర్ పవర్‌ఫుల్. నువ్వు చాలా పవర్‌ఫుల్‌వి. అవునా లేదా? అంటే ఈ భూమి మీదకి నువ్వు వచ్చావంటేనే నీ తల్లి, తండ్రి ద్వారా నువ్వు బయటికొచ్చావు. దేవుడు ఆ విధంగా చేశాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎలా తయారయ్యాము? అసలా పిండం ఎలా తయారైంది? కొన్ని లక్షల శుక్రకణాలు రిలీజ్ అవుతే దాంట్లో పోటీ పడి గెలిచిన ఒక్క శుక్రకణమే పిండంలా అండాన్ని కలిసి పిండంలా మారి ఈరోజు మనం కలిసాం. అవునా? ఈరోజు మనం తయారయ్యాము. ఇంత గ్రేట్ సక్సెస్ కదా! అంటే విజయంలోనే సక్సెస్ ఉంది కదా! నాదే ఉందిలేండి. కాదు, కాదు, కాదు. యు ఆర్ విన్నర్. యు ఆర్ విన్నర్. అంటే యు ఆర్ గ్రేట్. మొదటి విషయం ఏంటంటే నిన్ను తక్కువ అంచనా వేసుకోబాకు. ఆ తర్వాత నీ కోసమే ఈ విశ్వం కూడా పనిచేస్తుందన్న విషయం నువ్వు తెలుసుకో. ఈ విశ్వం ఎవరి కోసం ఉంది? నీ కోసమే ఉంది. సూర్యుడు ఎవరి కోసం? నీ కోసమే. ఈ గ్రహాలన్నీ ఎవరి కోసం? నీ కోసమే. ఈ గాలి ఎవరి కోసం? నీ కోసమే. ఈ వెలుతురు ఎవరి కోసం? నీ కోసమే. ఈ బ్రహ్మాండమైన సృష్టి నీ కోసం. ఇంత బ్రహ్మాండమైన సృష్టి నీ కోసం ఉన్నప్పుడు నువ్వు చిన్నోడు తక్కువడు ఎలా అవుతావు?
నువ్వు చాలా గొప్పవాడి. ఫస్ట్ నిన్ను తక్కువ అంచనా వేసుకోవడం వదిలే. సరే, మరి ఏం చేయాలి? ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలా? అహంకారం వచ్చేయాలి? మొత్తం నాదే కాదు కాదు. నువ్వు సొంతంగా తయారు చేసుకుని లేదు ఇక్కడ. నీ గుండె నువ్వు తయారు చేసుకోలేదు, నీ మెదడు నువ్వు తయారు చేసుకోలేదు, నీ కళ్ళను నువ్వు తయారు చేసుకోలేదు, ఈ విశ్వాన్ని నువ్వు తయారు చేసుకోలేదు. నీ కోసం పైవాడు తయారు చేశాడు నిన్నైనా ఈ సృష్టిని కానీ. కాబట్టి నీ గొప్ప ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ అహంకారం రాకుండా ఉండాలి, మనిషి నేనేం లేదు అని ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళకుండా ఉండాలి. బ్యాలెన్స్డ్ గా కాన్ఫిడెంట్ గా ఉండాలి. మొదటి విషయం. మరి అలా ఉన్నప్పుడు ఈ విశ్వం మొత్తం నీకోసమే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చిన్నగా ఆలోచిస్తున్నావు? లిమిటేషన్ బిలీఫ్స్ ఎందుకని? అవునా? అవును. ఐశ్వర్యం నీ లైఫ్ లోకి ఎందుకు రావట్లేదు? డబ్బు నీ లైఫ్ లోకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఈ ఇల్లుతో నువ్వు సాటిస్ఫైడ్ ఉన్నావా? ఇంకా మంచి ఇల్లు కావాలనుకున్నావా? ఇంకా మంచి ఇల్లు కావాలనుకున్నావు, ఎందుకు రావట్లేదు నీ లైఫ్ లోకి? నువ్వు ఏదైతే బండి స్కూటరో, టీవీఎస్, బైక్, కారు వాడుతున్నావు దాంతో సాటిస్ఫైడ్ గా ఉన్నావా? ఇంకా బెటర్ కార్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అది ఎందుకు నీ జీవితంలోకి రావట్లేదు? బెటర్మెంట్ లైఫ్ ఎందుకు రావడం లేదు అంటే దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయట్లేదు. నీకు కావాల్సింది ప్రతీది కూడా సర్వేశ్వరుడు భగవంతుడు ఈ సృష్టిలో పెట్టేశాడు. నీకు ఎంత చేతనైతే అంత తీసుకో. నువ్వు తీసుకోవట్లేదంటే నీకు ఆలోచన లేదు అని చెప్పేసి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకుంటామో మన లైఫ్ లోకి చాలా రావాల్సి ఉంది సార్. మనిషి తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటాడు. మాటే మంత్రం అంటాం. మాట్లాడే మాటల్లోనే మన చుట్టూ దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు. తదాస్తు అలాగే అవుగాక. నేను ఎప్పుడైతే మంచి మాట్లాడతానో తదాస్తు అంటే మంచి అవుతుంది. ఎప్పుడైతే నేను చెడు మాట్లాడతానో తదాస్తు అంటే చెడైపోతుంది. అవును కదా? కాబట్టి నేను మాట్లాడే మాట ఎంత ఖచ్చితంగా ఉండాలి, ఎంత పాజిటివ్ గా ఉండాలి. చాలా మంది చూడండి వాళ్ళ మాటల్లో వాడిని తిట్టేసుకుంటూ ఉంటాడు. వాడి జీవితాన్ని వాడిని శాపనార్థాలు పెట్టేసుకుంటూ ఉంటాడు. నా జీవితం తగలడు అంటాడు. నా తలరాత కూడా ఎట్లాగే రాసి పెట్టుంది. నెగిటివిటీ ఇలాంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరెవరు వింటున్నారు అంటే చుట్టూ ఉన్న దేవతలు వింటున్నారు అన్నదే కాదు, నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కూడా వింటుంది. అది రాసుకుంటుంది. అంటే నేను నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఇస్తే నెగిటివ్ ప్రోగ్రామింగ్ నీ బ్రెయిన్ లో అయిపోతే, సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో అయిపోతే ఆ తర్వాత నీకు వచ్చే థాట్స్, నువ్వు చేసే పనులు అన్ని కూడా నెగిటివ్ ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్ అంతా నెగిటివ్ అయిపోతుంది. చాలా పెద్ద తప్పు. సో నీ లైఫ్ లో నువ్వు చాలా గొప్పవాడివి, నీకు రావాల్సింది చాలా ఉంది, నువ్వు సంపాదించగలిగింది చాలా ఉంది. ఈ విశ్వం ముందే నీకోసం విశ్వంలో నీకు కావాల్సింది ప్రతిదీ ఉంది. నువ్వు తీసుకోగలగాలి, దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి. మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన జీవితంలో వస్తుంది. రవి గారు, మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన లైఫ్ లోకి వస్తుంది. నువ్వు వేలు ఆకర్షిస్తే వేల రూపాయలు వస్తాయి. నువ్వు లక్షలు ఆకర్షిస్తే లక్షలు వస్తాయి. కోట్లు ఆకర్షిస్తే కోట్లు వస్తాయి. నువ్వు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నావు? పేరు, ప్రఖ్యాతులు, గౌరవం, డబ్బు, మంచి ఇల్లు, మంచి కారు ఆకర్షించడం ఇంపార్టెంట్. అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ గ్రేట్ సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పెద్ద సైన్స్. ఈ రోజు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ రోజు కొత్తగా డెవలప్ అయిన సైన్స్ అనుకున్నాం. కాదు. స్టడీ చేస్తే భగవద్గీతలో ఉన్న సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అనుకుంటావో అలాగే జరుగుతుంది. నీ మతి ఎంతో నీ గతి అంతే. బైబిల్ పరిశీలించు, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. నువ్వు ఆకర్షించు, నీకేం కావాలో కోరుకో, నీ లైఫ్ లోకి వచ్చేస్తుంది. నువ్వు కోరుకుంది నీ లైఫ్ లో వచ్చేలాగా యూనివర్స్ పనిచేసేలాగా ప్రొవైడ్ చేస్తాడంతే. నీతో నువ్వు కనెక్ట్ అవ్వు, యూనివర్స్ తో నువ్వు కనెక్ట్ అవ్వు, ఆ పైవాడితో కనెక్ట్ అవ్వు, యూనివర్స్ నీకు దాసం అయిపోతుంది. ఈ విశ్వం ఉంది మన కోసం. విశ్వం ఎంత పెద్ద విశ్వం. నువ్వు ఎలా బతుకుతున్నావు జీవితం? నేను నా లిమిట్స్ లోనే బతికేస్తున్నాను, ఆలోచన విధానంలో బతికేస్తున్నాను. సో ఇక్కడ మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మనం పాజిటివ్ ఆలోచించాలి, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి. మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మన డోర్స్ ఓపెన్ చేయటమే కావాలి. ఇంట్లోకి రావడానికి ఐశ్వర్యం సిద్ధంగా ఉంది. డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకోబాకు. దీని సంబంధించి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది రవి గారు. ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సార్. మీరు చెప్తుంటే నాకు రోమాలు ఎక్కువ వస్తున్నాయి. అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ సొల్యూషన్ అనేది నాకు నిజంగా కావాలి సార్. చూడు, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి సైన్స్. రెండోది మిలియనియర్, బిలియనియర్, ట్రిలియనియర్ మైండ్ సెట్ మెరాకిల్స్. అసలు ఒక మనిషి అద్భుతమైన వ్యక్తిగా, మిలియనియర్ గా, ట్రిలియనియర్ గా, అంటే కేవలం డబ్బు విషయంలోనే కదా, ఆనందం విషయంలో, రిలేషన్స్ విషయంలో, గొప్ప విషయంలో అద్భుతంగా ఎదగటం కోసం ఎలాంటి మైండ్ సెట్ కావాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, దానివల్ల వచ్చే మెరాకిల్స్ ఏంటి, తర్వాత అట్రాక్ట్ ఎలా చేయాలి, మనకు కావాల్సిన ఎలా అట్రాక్ట్ చేయాలి, వీటికి సంబంధించి 10 రోజుల ఆన్లైన్ క్లాసెస్ ని డిజైన్ చేశాను ఈ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి. ఈ 10 రోజుల ఆన్లైన్ క్లాసెస్ డైలీ 2 hours ఉంటుంది. 2 hours లో మనం దాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం.
మనకు కావాల్సింది మన లైఫ్ లోకి మనం ఆకర్షించుకుంటూ దాన్ని వెల్కమ్ చేస్తాం. మనం దేనైతే వెల్కమ్ చేస్తామో అదే మన ఇంటికి వస్తుంది. మీరు మా ఇంటికి రావాలంటే నేను ఆహ్వానిస్తేనే వస్తారు కదా, ఆహ్వానించకపోతే రారు కదా. రవి గారు మా ఇంటికి ఎందుకు రాలేదు, రవి గారు మా ఇంటికి ఎందుకు రాలేదు, రవి గారు మా ఇంటికి ఎందుకు రావలేదు అని 100 సార్లు మీరు రారు. నేను ఆకర్షించాలి. నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, రాదు. నువ్వు ఆకర్షించు, దాన్ని ఆహ్వానించు. దానికి ఆహ్వానించే సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. దానికోసమే ఈ క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తాము. ఈ క్లాసెస్ ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరైతే దీన్ని నమ్ముతున్నారో, నా లైఫ్ లో డబ్బు వస్తుందని నమ్మకం మీకు ఉందో, ఈ యూనివర్స్ మీకోసమే పనిచేస్తుందని నమ్మకం ఉందో, ఆ పైన ఉన్న సర్వేశ్వరుడు దృష్టిలో మీరున్నారని మీరు నమ్ముతుంటే, ఆ సర్వేశ్వరుడు మీకోసం విశ్వం మొత్తం తయారు చేశాడు అన్న నమ్మకం నా మాట అందరూ మీకు కలిగితే రండి. ఈ క్లాసెస్ కోసం నేను ఆహ్వానిస్తున్నాను. ఈ క్లాసెస్ ద్వారా కంప్లీట్ జీవితాన్ని మార్చేసుకోవచ్చు, కంప్లీట్ జీవితం మార్చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మన వేదాల నుంచి, భగవద్గీత నుంచి, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ నుంచి, ఖురాన్ నుంచి రీసెర్చ్ చేసి తీసినటువంటి సబ్జెక్ట్. ఈ రోజు అడ్వాన్స్ గా మోడర్న్ సైన్స్ కాదు. మోడర్న్ సైన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న లా ఆఫ్ అట్రాక్షన్, ఇది అనాది ముందు ఆది నుంచి ఉన్నది. ఇది ఆది నుంచి ఉన్నది. ఆది నుంచి మనము వేద శాస్త్రాలు ఇక్కడ పుట్టినాయి. మొట్టమొదటి ధార్మిక గ్రంథాలు వేదాలు. అవునా, ఆ వేదాలు చెప్తున్న సైన్స్ ఇది. కాబట్టి ఒకటి ఏంటంటే మనకు కావాల్సిన మొత్తం ఇక్కడే ఉంది. దాన్ని తీసుకోవడం మనకి చేత కావట్లేదు. తీసుకోవడం నేర్చుకుంటే అంత కాంటే అంత తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ 10 days క్లాసెస్ సో డైరెక్ట్ 2 hours ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సార్ ఈ క్లాసెస్ అయితే ఇప్పుడు మే నెలలో 12th నుంచి స్టార్ట్ అవుతాయి. 21st వరకు ఉంటాయి. 10 days ఎవ్రీ డే మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. ఈ క్లాసెస్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వారు కాల్ చేయండి. నెంబర్ మీకు ఇస్తాను, డిస్ప్లే చేయండి. ఈ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి. మీకు 1% అయినా నమ్మకం ఉంటేనే కాల్ చేయండి అంట. నేను అందరు ఫోన్ చేయబాకండి. మీరు ఫోన్ చేసి మా ఫోన్ నెంబర్ ఎంగేజ్ వచ్చేసి కాదు. మీకు 1% అయినా నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి. మీ జీవితంలోకి మార్పు వస్తుందన్న నమ్మకం మీకు ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, ఈ యూనివర్స్ మీద నమ్మకం ఉంటే, ఆ యూనివర్స్ క్రియేటర్ ఆ సర్వేశ్వరుడు మీద నమ్మకం ఉంటేనే కాల్ చేయండి. కాల్ చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ 10 days లో మన బ్రెయిన్ ఎట్లా ట్రైన్ చేయాలి, మన హార్ట్ ఎట్లా ట్రైన్ చేయాలి, మన ఆలోచన ఎలా మౌల్డ్ చేసుకోవాలి, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా మనం నేర్చుకోవాలి. బేసిక్ గా మీరు మాట్లాడితేనే సో చాలా మంది మోటివేషన్ అయ్యి, చాలా మంది మీ మోటివేషన్ ద్వారా చాలా మంది జీవితంలో మార్పు వచ్చింది. బట్ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్న మూమెంట్, ఈ సబ్జెక్ట్ చాలా యూనిక్ గా ఉంది సార్. సబ్జెక్ట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. 100% ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ క్లాసులకు అటెండ్ అవ్వాలి అనే నెసరీ 100% ఉంది అనిపిస్తుంది. మీ మాటతో 100% ఉంది కూడా. సో ఈ యొక్క క్లాసెస్ కి 100% ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి, సో మీ జీవితంలో ఏదైతే కనుక చెప్పారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని నేర్చుకుని ఉన్నతమైన విజయాలు సాధించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్ లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్ లో దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.